ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలాగే వేదికను అలంకరించిన నారాయణరావు గారికి, శ్రీనివాసరావు గారికి, కొండలరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకి, గిరిజన సోదరీమణులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పండుగ వాతావరణం. ఏప్రిల్ 14 ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రతి వాడల్లో, ప్రతి వీధుల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటాం. అనగారిన ప్రజలకి రిజర్వేషన్లు ప్రసాదించి వారి అభ్యున్నతికి రాజ్యాంగాన్ని రచించి అందులో అనేక అంశాలు పొందుపరిచి వీరికి రాయితీతో కూడిన రుణాల దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి అనేక రకాల అన్ని దాంట్లో ఒక వాటా ఇచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను ఘన నివాళులను నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ మంచి దినం రోజు మీరు ఈ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం సంతోషదాయకం. అందులో మీరందరూ ఒకే బాధపడుతున్నారు. నాకైతే ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందితో కనపడుతున్నాను. ఎందుకంటే మీలోని ఆశ, మీలోని ఐక్యమత్యత ఇంకా పెంచాలి, బాధపడకండి, ఇంకా చాలామంది రావాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కరినూ ఆ పట్టుదల కావాలి. ఆనాడు మన పూర్వీకులు గురువు లేకపోయినా ఏకాగ్రతతో ప్రపంచ మేటి పిలికాడుగా విలువిద్య నేర్చుకొని ప్రపంచానికి తెలియజేసి, అలాగే ఈరోజు మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీలో ఉన్న ఆకాంక్ష, నరహరి ప్రసాద్ గారు వచ్చారు, కొన్ని విషయాలు చెప్తారు, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఆతృతతో ఉన్నారు. మీరు ఖచ్చితంగా మనం అందరం కలిసి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి. గతంలో 2017-19 వరకు జీతాలు సక్రమంగా మీకు వచ్చేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీతాలు కూడా ఉద్యోగస్తులకి సక్రమంగా రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళా తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రతి ఒక్కరికి సక్రమంగా జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది. అలాగే రావాల్సిన బకాయిలు, టీఆర్సీలు అవి కూడా తొందరలో వస్తాయి. రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి దీన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తున్న చాలా కష్టంగా ఉన్నా కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మీకు ఒకసారి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. అలాగే మీ ఎంప్లాయీస్కి ఈరోజు గిరిజన భవనం కావాలంటున్నా. ఈ గిరిజన భవనానికి గతంలోనే కలెక్టర్ గారితో మనం మాట్లాడటం జరిగింది. ఈరోజు రాజమండ్రిలో 20 సెంట్ల స్థలం ఇచ్చి గిరిజన భవన్ నిర్మించింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి జిల్లాకి 1,35 లక్షలతో ప్రతి జిల్లాకి ఒక గిరిజన భవనాన్ని
శాంక్షన్ చేయించాం. 10 లక్షల రూపాయలతో గిరిజన ఆవాసాలు ఉండే దగ్గర 10 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో, దళిత గిరిజన ప్రాంతాల్లో 500 రామాలయాలు కట్టించారు. అనేక విధాలుగా గిరిజనుల్ని ఆదుకోవాలనేసి, భజన మండలు పెట్టాలనేసి అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చారు. తిరిగి ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ పేదలైన గిరిజనులకి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇంటి స్థలానికి, అలాగే పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల భూమి ఇవ్వడానికి కూడా ప్రణాళికలు మొదలయ్యాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ ఒక్క గిరిజనుడికి ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా గిరిజనులకు ఇచ్చే సప్లాన్ నిధులన్నీ వేరే వేరే పథకాలకు వాడేసి గిరిజనులందరినీ మోసం చేశారు. ఇప్పుడు తిరిగి పథకాలు వచ్చాయి. గిరిజనులందరూ లోన్లు తీసుకోవచ్చు, సబ్సిడీలు పొందొచ్చు, వాళ్ళు అనేక విధాలుగా అభివృద్ధి చెందొచ్చు. అలాగే మీరు ఎంప్లాయీస్ అయిన మీరు పే బ్యాక్ టు అవర్ సొసైటీ అనే నినాదంతో మీకు తెలిసిన పథకాలు కానీ, తెలియని చదువుకొని గిరిజనులు ఉంటే వారందరికీ తెలియజేసి వారికి ఈ పథకాలు ఉండేటట్టుగా చూడాలనేసి ఆకాంక్షిస్తూ